ఒంటరితనం, విడవబడిన స్థితి, రిజెక్షన్ లేదా ఇతరుల చేత తృణీకరించబడిన స్థితి, ఇదంతా కూడాను ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. అందుకనే ఒంటరితనం అనేటువంటిది ఒక వరంగా భావించేటువంటి వాళ్ళు, సమాజంలో తృణీకరించబడినటువంటి వారు, వారి పరిస్థితులను బట్టి అణగారిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి మరి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా వారు దీన్ని భావించాలి. సో బైబిల్ ఒక అద్భుతమైనటువంటి వచనాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం బైబిల్లో ఉంటుంది. Psalm 31:12 ఉంటుంది, మరణమై స్మరణకు రాకున్న వాని వలె నేను మరవబడితిని, ఓటి కుండ వంటి వాడనైతిని అన్నాను. ఓటి కుండలు మామూలుగా పోటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కుమ్మరి వారి దగ్గర ఎవరైనా సరే మంచి కుండను కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడంటే కొంచెం సమాజం అప్డేట్ అయింది కాబట్టి ఫ్రిడ్జ్లో వచ్చేసినాయి, కానీ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో వారికి కంపల్సరీగా ఈ కుండలు కావాలి. సమ్మర్ వచ్చిందంటే వాటర్ కూల్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళు ఈ కుండలు కొంటూ ఉంటారు. సో ఎక్కడికి వెళ్తారు అంటే ఈ కుమ్మరి వాని దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఈ కుమ్మరి వాని దగ్గర రకరకాలైనటువంటి కుండలు అమ్ముతూ ఉంటారు, కానీ వాటిలో కొన్ని పగిలిపోయినప్పుడు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ వ్యక్తి వాటిని పక్కన పడేస్తారు. వాటికి ఏం వాల్యూ ఉండదు. ఎవరు కూడా ఫ్రీగా ఇస్తానన్నా కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కాదు. అయితే ఇది మనుషుల యొక్క జీవితానికి వర్తిద్దాం. చాలామంది జీవితాలు కూడాను ఇలాగా ఒంటరిగానో పనికి రానిటువంటి వారిగానో సమాజము చేత తృణీకరించబడినటువంటి వారిగానో ఎంతోమంది ఉంటూ ఉన్నారు. అందుకని మనం చూసినట్లయితే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటాం కదండి. కాబట్టి ఈ రోజున చాలామంది ఒంటరిగా ఉంటున్నారు. అందుకనే ఈ కీర్తనాకారుడు పోయిట్ అనుకోండి, ఈ పోయిట్ ఏమంటున్నాడంటే తన జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలను గురించి చెప్తూ అంటున్నాడు కదా, నేను మరణమై స్మరణకు రానటువంటి వాని వలె ఉన్నాను, ఓటి కుండ వలె ఉన్నాను, అంటే బ్రోకెన్ పాట్ లాగా ఉన్నాను. ఈ బ్రోకెన్ పాట్ని ఎవరు వాడరు. అలానే కొంతమంది జీవితాలు ఈ సమాజానికి ఉపయోగపడవు అనుకుంటాం, కానీ ఇక్కడే ట్విస్ట్ ఉందండి. ఎవరైతే ఇలా అనుకుంటున్నారో అలాంటి వారి యొక్క జీవితాలను బాగు చేసి ఈ సమాజానికి, ఏ సమాజం అయితే మీరు పనికిరాని వారని చెప్పారో, ఎక్కడైతే వారు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వాళ్ళు విలువను కోల్పోయారో చూడండి, అక్కడే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు వారిని ఘనంగా వాడుకోవాలని ఆయన చూస్తున్నాడు. ఇది మీరు ఎలా చెప్తారు అంటారా? చరిత్రలోకి వెళ్ళినట్లయితే అనేక మంది జీవితాలు ఇలాంటి వాళ్ళే సమాజానికి మేలు చేశారు, ఇలాంటి వారే అనేక మందికి మేలు చేశారు, అలాంటి వారి యొక్క జీవితమే అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. 1818 సంవత్సరంలో జోసెఫ్ యు అనేటువంటి ఒక వ్యక్తి ఇలాంటి స్థితిలో గుండానే ఇలాగా పనికిరాని వాడిగా సమాజం ఎంచింది. ఆ స్థితిలో అతను ఏం చేశాడంటే అతడు ఒంటరిగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. జోసెఫ్ యు అనేటువంటి వ్యక్తి ఆ దినము రాత్రికాల సమయంలో, నిషేధ రాత్రిలో అతను బయటికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ అతన్ని దర్శించింది. కాబట్టి అతని దగ్గరున్న పెన్ను పేపర్ తీసుకొని ఒక అద్భుతమైనటువంటి పాటను రచించాడు. అవునండి, ఒంటరిగా ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతాలు చేసే అవకాశం, సమాజానికి మేలు చేయటానికి అనేక ఆలోచనలు వస్తాయి. కాబట్టి జోసెఫ్ యు రాసినటువంటి సైలెంట్ నైట్, హోలీ నైట్ అనేటువంటి పాట పాడనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే క్రిస్మస్ టైంలో ప్రతి ఒక్కరు కూడాను ప్రపంచవ్యాప్తంగా పాడుకునేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటిది, అనేక మంది పగిలిన హృదయాలను, అనేక మంది జీవితాలను శాంతితో నింపేటువంటి పాట సైలెంట్ నైట్, హోలీ నైట్, శుద్ధ రాత్రి, నిషేధ రాత్రి. అలాంటి పాట ప్రపంచానికే మేలు చేసింది. కాబట్టి మీరు కూడా విడవబడిన వారిగా ఉన్నట్లయితే, ఒంటరిగా ఉన్నటువంటి వారిగా ఉన్నట్లయితే జోసెఫ్ యు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మరణమై స్మరణకు రానిటువంటి వారిగా కాకుండా మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరైనా నేనైనా ఇంకా మనుషుల యొక్క జీవితాలలో ఒక ప్రేరణగా మీరు ఉంటారు. పగిలినటువంటి కుండను బాగు చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, కానీ ఏ కుమ్మరి కూడాను బాగు చేయలేడు, కానీ పరమ కుమ్మరి ఉన్నాడు. ఆయన అందరికీ సహాయం చేస్తాడు. మీరేమంటారు? ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మీ జీవితంలోనికి చేర్చుకోండి. మీరు ఒంటరి వారు కాదు, మీరు పగిలిపోయిన ఓటి కుండ కాదు. సమాజానికి, ఈ సంఘానికి, మీ చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి మీరే ప్రేరణగా ఉంటారు. అలాంటి వారిగా మీరు ఉండాలనుకుంటున్నారా? ఆల్ ద బెస్ట్.